ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకున్న ప్లీనరీ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, పార్టీ సీనియర్ నాయకులు, మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అమితంగా అభిమానించి ప్రేమించే నాయకులు, జలవనరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు గారికి, ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి వచ్చిన మన పార్టీ ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరికీ, నా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జరిగే ప్లీనరీలో చాలా మంది చేత మాట్లాడించాలి, కూలంకషంగా కూడా పార్టీ అభివృద్ధి విషయాలు, పార్టీకి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా చర్చించాలని కూడా అనుకోవడం జరిగింది. కానీ కాలం చాలా టైం అయింది, మనం ఇప్పటికే చాలా టైం అవుతుంది కాబట్టి దయచేసి నేను మాట్లాడిన తర్వాత పెద్దలు రాంబాబు గారు చాలా విషయాలు, జరిగే విషయాలు, జరుగుతున్న విషయాలు కూడా చెప్పే కార్యక్రమం చేస్తారు. మనం ఎంతో కష్టపడి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి 10 సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెస్ 2 పార్టీలు కలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దొంగ కేసులు పెట్టి జైలు పంపించిన పరిస్థితి. కానీ ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా మన అందరి యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ మళ్ళీ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఇన్ని కష్టాలు పడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా మనం మాట తప్పల. మనం ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో, ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి మనం హామీ ఇచ్చామో, ప్రతి నియోజకవర్గంలో 100% కూడా అమలు చేసే కార్యక్రమం చేసామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇక్కడుండే ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడి కూడా ధైర్యంగా ముందుకు పోవడానికి మనం ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే కార్యక్రమం చేశాం. ఈరోజు చూస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మనం 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చాం. 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చి 95% అమలు చేసే కార్యక్రమాన్ని ఈ రోజు చేసినామని గుర్తు చేస్తా ఉన్నాను. ఒక్క మన నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు 811 కోట్ల 41 లక్షల రూపాయలు మన నియోజకవర్గంలో ఉండే పేదవారికి సంక్షేమ కార్యక్రమం రూపంలో డబ్బులు ఇచ్చినామని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. నేను చెప్తా ఉన్నాను తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడికి, దీంట్లో 10% అన్న మీరు మా నియోజకవర్గానికి నిధులు ఇచ్చారా, సహాయం చేశారని కూడా నేను అడుగుతా ఉన్నాను. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఎవరైనా సరే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు మన నియోజకవర్గంలో సహాయం చేసినారని కూడా అడుగుతా ఉన్నాను. 811 కోట్ల 41 లక్షల రూపాయలు గడిచిన 3 సంవత్సరాల కాలంలో పార్టీలకు, వర్గాలకు అతీతంగా ఈరోజు ఏదే మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం నాయకులు. తెలుగుదేశం సంబంధించి మన పార్టీకి ఓటేయకుండా తెలుగుదేశానికి ఓటేసిన పేదవారికి కూడా, పేదవారిని దృష్టిలో పెట్టుకుని మనం సహాయం చేయడం జరిగింది. ఈరోజు చెప్తాను, గణాంకాలతో కూడా చెప్పగలం. ఈరోజు ఆసరా కానీ, అమ్మఒడి కానీ, అర్చకులు కానీ, చేదోడు కానీ, పంట బీమా కానీ, ఈబీసీ నేస్తం కానీ, రైతుల ఇప్పుడు సబ్సిడీ కానీ, జగనన్న వసతి దీవెన కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, కాపు నేస్తం కానీ, లా నేస్తం కానీ, మత్స్యకార భరోసా కానీ, నేతల అస్త్రం కానీ, ఫాస్టులకు కానీ, పెన్షన్ కానీ, రైతు భరోసా కానీ, 0 వడ్డీ కానీ, వాహన మిత్ర కానీ, ఆరోగ్య ఆసరా కానీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానీ, వైఎస్ఆర్ బీమా కానీ, చేయూత కానీ, ఇవన్నీ కూడా దరిదాపుగా 3,13,063 మంది బెనిఫిషియర్స్. అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరికి పెన్షన్ వచ్చిన చేయూత ఇచ్చాం. ఈ రకంగా చూస్తే
811,41,40,00,000 రూపాయలు ఈరోజు గడిచిన 3 సంవత్సరాల కాలంలో మనం సహాయం చేసాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని కూడా సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఈ గణాంకాల్లో బెనిఫిషియర్స్ లిస్ట్ కావాలన్నా, ఎవరైనా సరే పేదవారికి సహాయం చేయలేదన్నా కూడా ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ తలుపులు తెరిసే ఉంటాయి, పార్టీలకు అతీతంగా కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఇచ్చిన మాట కోసం, మాట ఇచ్చినాడనంటే ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా ఖచ్చితంగా పేదవారి కోసం నిలబడే కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఈరోజు తెలుగుదేశం నాయకులు మొన్న ఈ మధ్య లోకేష్ వచ్చాడు, ఒకతను చనిపోతే పరామర్శ పేరుతో వచ్చాడు. ఆయన ప్రెస్ మీట్ లో ఆయన ఇష్టం వచ్చినా కూడా మాట్లాడాడు. నేను అడుగుతా ఉన్నాను, నేను అడిగాను ప్రెస్ మీట్ లో కూడా, నేను బహిరంగంగా అడుగుతా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ నీ అయ్య సొత్తు అని అడుగుతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ నీది కాదు లోకేష్, తెలుగుదేశం పార్టీ నీది కాదయ్యది, అది ఎన్టీఆర్ సొత్తు. ఎన్టీఆర్ పార్టీ పెట్టాడు, ఎన్టీఆర్ కష్టపడి తిరిగి ఆయన పార్టీ పెట్టి ఈ రాష్ట్రం అంతా తిరిగి అధికారంలోకి వచ్చాడు. నీ సొత్తు కాదు, మీ అయ్య సొత్తు కాదు లోకేష్. నేను అడుగుతా ఉన్నాను, ఎన్టీ రామారావు గారు ఆయన దరిదాపుగా 8 నెలలు ఈ రాష్ట్రం అంతా తిరిగి ప్రజలను మెప్పించి అధికారంలోకి వచ్చాడు. ఆయన ఎన్నుపోటు పడిసి ఆయన చనిపోవడానికి కారణమయ్యి ఈరోజు వాళ్ళ పార్టీని, జెండాని, వాళ్ళ ఎన్టీఆర్ ట్రస్ట్ని మొత్తాన్ని లాక్కొని ఈరోజు ఏ చేతులతో అయితే ఎన్టీ రామారావు గారిని ఎన్నుపోటు పొడిచారో అదే చేతులతో నివాళులు అర్పిస్తారు, అదే చేతులతో వర్ధంతి జయంతి కార్యక్రమాలు చేసి మహానాడులో ఇష్టం వచ్చినట్టుగా కూడా చనిపోయిన ఎన్టీ రామారావు గారి శవాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో పేద వర్గాలను మోసం చేసి డబ్బులు సంపాదించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఓట్లు సంపాదించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈరోజు అదేదో సొంత పార్టీ లాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, నేను చెప్తా ఉన్నాను, ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన హామీ ప్రకారం ఏదైతే హామీ ఇచ్చామో ఈరోజు 100% కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు. మీరు 2014 ముందు మీరు మీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 50 పేజీల మేనిఫెస్టో మీరు రిలీజ్ చేశారు. ఈ 50 పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేసి ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలందరినీ కూడా మోసం చేశారు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 డబ్బులు ఇస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పూర్తిగా రుణమాఫీ చేస్తా ఉన్నారు. డ్వాక్రా అక్క చెల్లెలకు పూర్తిగా రుణమాఫీ చేస్తా ఉన్నారు. మీ బంగారం బ్యాంకులో ఉండి ఇంటికి వస్తా అని చెప్పారు. అలీవ్ గారి హామీలు 50 పేజీల్లో ఇచ్చారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఎంటైర్ తెలుగుదేశం పార్టీని అడుగుతా ఉన్నాను, మీ మేనిఫెస్టో ఈ రోజు ఎందుకు మాయం చేశారు, కనపడకుండా ఎందుకు చేశారని నేను అడుగుతా ఉన్నాను. దీంట్లో మీరు ఒక్క హామీ అయినా అమలు చేశారని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మా మేనిఫెస్టో చూస్తే 2 పేజీల మేనిఫెస్టో అమలు చేసి ఈరోజు నవరత్నాల పేరుతోటి దరిదాపుగా 800 కోట్ల పైచలకు ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గానికి యావరేజ్ గా కూడా పేదలకి మనం సహాయం చేసినామని అడుగుతా ఉన్నాను. ఈరోజు అడుగుతా ఉన్నాడు, పక్క ఆయన ఎరపతి నేను మాట్లాడుతూ ఉన్నాడు. ఎరపతి నేను మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న మీడియాలో కూడా మాట్లాడడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చంద్రబాబు నాయుడు కుటుంబానికి పోలిక పోలుస్తా ఉన్నారు. ఎస్, రాజశేఖర రెడ్డి కుటుంబం ఓటమి ఎరగని సింహాలు, రాయలసీమ పౌరుషాన్ని పంచుకొని నిజాయితీకి మారిపోయిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఈ రోజు ఇచ్చిన హామీలు అమలు చేసే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నువ్వు
నోటికొచ్చినట్టు మాట్లాడతావా? నువ్వు చంద్రబాబు నాయుడు కుటుంబంతో పోలుస్తావా? చంద్రబాబు నాయుడు కుటుంబం ఈ రోజు కుట్రలు కుతంత్రాలు వెన్నుపోటులతో కూడా ప్రారంభమైన కుటుంబం. ఈరోజు దిక్కు లేకుండా ఈరోజు రోడ్ల ముడిపడి అబద్ధాలు చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. నేను అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలను కూడా మెప్పించి 151 సీట్లు గెలుచుకొని ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క నియోజకవర్గానికి 800 నుంచి 1000 కోట్ల రూపాయలు పేదవారికి ఖర్చు పెట్టే మాట నిలబెట్టుకున్న కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఎక్కడా కూడా ఇచ్చిన హామీలు 50 పేజీల మేనిఫెస్టో ఇచ్చి ఎక్కడా కూడా ఒక హామీని కూడా అమలు చేయలేని పరిస్థితి, అన్నింటి కూడా పారిపోయిన పరిస్థితి. ఈరోజు దొంగతనంగా తెలుగుదేశాన్ని పార్టీని లాక్కొని దొంగతనంగా సీఎం సీట్లో కూర్చొని ఆయన ముఖ్యమంత్రి అయిన పరిస్థితి. ఎక్కడా కూడా ఒంటరిగా కూడా ఆయన పోటీ చేసిన పరిస్థితి లేదు. ఆయన కుయుక్తులతోటి పొత్తులతోటి అధికారంలోకి వచ్చిన పరిస్థితి. మనం అట్లా సింహం లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలను కూడా దగ్గరికి తీసుకొని సింగిల్ గా కూడా ముఖ్యమంత్రి అయిన పరిస్థితి. ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఎస్, లోకేష్ మాట్లాడుతూ ఉన్నాడు. లోకేష్ ని చంద్రబాబుని ఆయన పొగుడుతా మాట్లాడుతున్నాడు ఎరపతిని. నేను అడుగుతా ఉన్నా, ఎరపతిని ఎప్పుడు కూడా నోరు జారి మాట్లాడొద్దు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చంద్రబాబు నాయుడు కుటుంబానికి నక్కకు నాగలోకి అనుకుంత తేడా ఉంది ఎరపతిని అని కూడా నేను అడుగుతా ఉన్నాను. నీకు సీటే లేదు, నీకు సీటు కోసం చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటావు, లోకేష్ కాళ్ళు పట్టుకుంటావు, నీ ఇష్టం వచ్చిన పనులు చేయగానే మా నాయకుడు జోలి వచ్చి నువ్వు అనవసరంగా మాట్లాడితే మర్యాదగా ఉండదు ఎరపతి నేను అనుకోండి నేను అడుగుతా ఉన్నాను. ఇంకో మాట అన్నారు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని దొంగలని. జగన్మోహన్ రెడ్డి గారు 10వ తరగతి పేపరు లీక్ చేసి జైలు పోయినాడు అన్నారు. నేను అడుగుతా ఉన్నా, అంటే నీ లోకేష్, నీ చంద్రబాబు నాయుడు నువ్వు విమర్శ చేసింది నిరూపిస్తే ఎంటైర్ ఈ క్షణం నుంచి కూడా నేను రాజకీయాలు వదిలిపోతాను ఎరపతినేని నువ్వు ఈ మాట మీద నిలబడతావని కూడా నేను అడుగుతా ఉన్నాను. నువ్వు అనవసరమైన మీడియా ముందు నువ్వు మాట్లాడితే నీకు మర్యాదగా ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్, ఈ రాష్ట్రంలో పేదవారి కోసం రాజశేఖర రెడ్డి గారు పుట్టారు. ఈ రాష్ట్రంలో పేద వర్గాల కోసం పేదలను ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టారు. ఇచ్చిన మాట నిలబెట్టే విషయంలో అనుక్షణం తప్పిస్తా ఉన్నాడు. మీలాంటి బ్రోకర్లు, మీలాంటి చెంచా నాయకులు ఎంతమంది ఎన్ని కుయుక్తులు పడినా కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవానికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విషయంలో ముందుకు పోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే కానీ నీ ఇష్టం వచ్చినట్టుగా ఇంకొకసారి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని విమర్శిస్తే నీకు ఖచ్చితంగా కూడా నిన్ను వదిలిపెట్టే ప్రశ్నే లేదని గుర్తు చేస్తా ఉన్నాను. ఆయన ఇంకో మాట అంటున్నాడు, నేనేదో రాసి పెట్టుకుంటున్నాను అన్నాడు. నువ్వు, నీ లోకేష్, నీ చంద్రబాబు నాయుడు 2014, 2019 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏం పీకారని అడుగుతా ఉన్నారు. నా మీద అక్రమ కేసు ఒకటి పెట్టారు, నన్నేమన్నా పీకారా? నా ఎంట్రను కూడా పీకలేకపోయారు మీరు. నువ్వు ఎక్కడ వేసుకున్నా ఏం చేసినా నీ జీవిత కాలం సరిపోదు. చంద్రబాబు నాయుడికి నీ జీవిత కాలం కూడా సరిపోదు. ఎరపోతే నేను కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. నేను చెప్తా ఉన్నాను, ఈ వేదిక ద్వారా కూడా ఎరపోతే నేను చెప్తా ఉన్నాను, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డిని ఇంకొకసారి ఏదైనా సరే విమర్శ చేస్తే ఖచ్చితంగా నీ నాలుక కోస్తా ఎరపతి గుర్తు చేస్తా ఉన్నాను. మన భాషలో చెప్పాలంటే ఎరపతినేని నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడితే ఖచ్చితంగా
నా కొడక నీ నాలుక కోస్తానని ఏమనుకుంటున్నావు? నీతికి న్యాయానికి మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా పేదల పక్షాన నిలబడే కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. నీకు మీడియా ఉందని, నీకు పేపర్ ఉందని నీ ఇష్టం వచ్చినట్టుగా మీడియా ముందు తాగి నీ ఇష్టం వచ్చినట్టుగా కూడా ఏకవచనంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి అనవసరమైన మాట్లాడితే నాలుక పండు పెట్టి కోస్తా నా కొడుకు నిలబడుతుందని నీ తాత కాదు, నీ జీవితకాలం కూడా మమ్మల్ని ఏమి చేయలేవు, మా నాయకుడు ఏమి చేయలేమని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అది కాకుండా కొన్ని అనవసరమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. నేనేదో గ్రానైట్ వ్యాపారం చేస్తున్నామండి. నేను చెప్తా ఉన్నాను, నాకు గ్రానైట్ క్వారీలు లేవు, గ్రానైట్ కి సంబంధించి నాకు ఆ ఏజెన్సీని లేవు. నువ్వు సిబిఐ కాదు, నీకు దమ్ముంటే నేనేదైనా చేస్తున్నానంటే నిరూపించు, నీ దగ్గర ఆధారాలు ఉంటే చూయించు, అంతేగాని అనవసరంగా నువ్వు మాట్లాడొద్దని సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎరపతిరేని మీదనే గతంలో ఇలాంటి కేసులన్నింటి మీద సిబిఐ కేసు నడుస్తాము. ఆయన ఒక పక్క మాట్లాడుతూ ఉన్నాడు తాగి. ఆయన తర్వాత ఒక ఇన్ఛార్జిని ఇక్కడికి పంపించాడు, బ్రహ్మారెడ్డిని. నేను చెప్తా ఉన్నాను, బ్రహ్మారెడ్డి 2004లో మన మీద పోటీ చేశాడు, 30,000తో ఓడించాం. 2009లో మన మీద పోటీ చేశాడు, మళ్ళీ ఓడించేస్తే 13 సంవత్సరాలు కనపడకుండా పోయాడు. ఆయన్ని ఈయన పంపించాడు. ఆయన నాయకుడు లోకేష్. ఆ లోకేష్ ఆయా కాదు బాయా కాదు, అతను ఏమీ లేదు. ఈయన కలిసి ఈయన పంపించాడు. ఈయన లేస్తే మీడియా ముందుకు వస్తారు నలుగురు వేసుకొని, ఆయన తిరుగుతూ చుట్టూ తిరిగే చెంచాలు నలుగురు వేసుకొని రామకృష్ణారెడ్డి ఇది చేస్తున్నాం, రామకృష్ణారెడ్డి అది చేస్తున్నాం. బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు. వాళ్ళమ్మ 5 సంవత్సరాలు 99 నుంచి 2004 దాకా 5 సంవత్సరాలు చేశారు. 5 సంవత్సరాలలో ఆయన వరగబెట్టింది ఏందని కూడా అడుగుతా ఉన్నాను. 5 సంవత్సరాలు ఏం చేసినాడు అడుగుతా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా ఒక ఎస్సీ బీసీ మైనారిటీ సంబంధించి ప్రజాప్రతినిధులకు పదవులు ఇప్పించడానికి ప్రయత్నం చేశావా బ్రహ్మారెడ్డి? నేను అడుగుతా ఉన్నాను. ఇది లేస్తే ఏదో నీతులు చెప్తా ఉంటాడు. 5 సంవత్సరాల్లో అతనికి బంధుత్వం లేదు, స్నేహం లేదు, చుట్టినకం లేదు, అతనికి సెంటిమెంటే లేదు. ఒక వెల్దుర్తి గ్రామంలోనే 13 హత్యలు జరిగాయి. సొంత గ్రామంలో, ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టైంలో సొంత బంధువులనే జైలుకు పంపించిన పరిస్థితి. నేను అడుగుతా ఉన్నాను బ్రహ్మారెడ్డిని, ఏదైనా సరే నువ్వు ప్రభుత్వంలో ఉండి నీకు సంబంధించి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నీ మీద 7 మర్డర్ల కేసులో ఏమనగా ఎందుకు పెట్టారు బ్రహ్మారెడ్డి అడుగుతా ఉన్నాను. నీ ప్రభుత్వం, మీ నాయకుడు ముఖ్యమంత్రి ఈరోజు నేను లేని ఎక్కడో పోయినానని అడుగుతా ఉన్నాడు. నేను మాట్లాడగలిగితే నాకు కొంత బంధుత్వం అంటే తీపి ఉంది, స్నేహం అంటే నాకు అభిమానం ఉంది. ఎవరైనా పగోడైనా సరే పలకరిస్తే ఆప్యాయంగా పలకరించే మనసు ఉంది. నా నోరు ఇప్పి అనేక విషయాలు బయట పెట్టించుకోవద్దు బ్రహ్మారెడ్డి, నీ చెంచాలు వినాలి కూడా అడుగుతా ఉన్నాను. 13 సంవత్సరాల్లో నియోజకవర్గాన్ని వదిలిపెట్టిపోయి ఎప్పుడైనా సరే బంధువులు ఇంట్లో శుభకార్యానికి వచ్చిన వాళ్ళని అడుగుతా ఉన్నాను. ఎప్పుడైనా స్నేహితుడు ఎవరైనా చనిపోతే పరామర్శకు వచ్చిన వాళ్ళని నేను అడుగుతా ఉన్నాను. 13 సంవత్సరాలు ఎక్కడికి పోయావు? ఈరోజు వాడొక చెంచా లేకపోతే నేను వాడేదో పెయిడ్ ఆక్సిజన్ లాగా నేను చూసుకుంటాను, నీ ఖర్చులకు రోజువారీ డబ్బులు ఇస్తానంటే నువ్వేదో వాడి కింద పనిచేయడానికి ఇప్పుడు మాచర్ల నియోజకవర్గంలో తిరుగుతా ఉన్నావు. ఈ రోజు వచ్చి అందరినీ కావలించుకోవాలంట ఆయన. ఈ రోజు ఎక్కడ లేని బంధుత్వం గుర్తు వస్తా ఉంది, ఎక్కడ లేని స్నేహం గుర్తుకొస్తా ఉంది ఆయనకి. ఈ రోజు అందరినీ కూడా నేనేదో చేస్తానని
నువ్వు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మీ అమ్మ ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఏమి చేయలేని, ఏమి పీకలేని బ్రహ్మారెడ్డి ఇప్పుడేం పీకుతావు అని అడుగుతావు. నువ్వేమి పీకుతావు, నువ్వేం చేస్తావు? కాకపోతే నీ చెంచాలను అనుకుని పక్కన పెట్టుకొని మీడియా ముందుకు వచ్చి నువ్వేదో మాట్లాడతావు. నాకు బంధుత్వం అంటే స్నేహితులు అన్నా కూడా నాకు అభిమానం ఉంది. కాస్త కూస్త బంధుత్వం ఉంది కాబట్టి ఎవరో పక్క నియోజకవర్గంలో మాట్లాడే వాళ్ళ మాట పెట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అది పద్ధతి కాదు బ్రహ్మారెడ్డి. నేను చెప్తా ఉన్నాను, ఈ పని నువ్వు చేసుకో. ఎస్, నువ్వు వెళ్ళు, నువ్వు యాక్షన్ అయితే నువ్వు చెయ్యి, నీ పని ఏదో నువ్వు చేసుకో. పేడా జిల్లాకు వాళ్ళేదో డబ్బులు ఇస్తే తీసుకొని నువ్వు తిరుగు, నేను కాదనట్లేదు. కానీ దయచేసి ఈరోజు స్నేహం అని, బంధుత్వం అని అడ్డం పెట్టుకొని నువ్వు మళ్ళీ కొత్త డ్రామా లేపి, ఇక్కడున్న పాత ఫ్యాక్షన్ ని మళ్ళీ లేపి, పాత గొడవలు మళ్ళీ పురిగొలిపి అనవసరమైన గొడవలు నువ్వు తీసుకురావద్దని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడున్న నేను అందరినీ కూడా అడుగుతా ఉన్నాను, గుళ్ళపాడు గ్రామంలో 25 సంవత్సరాల నుంచి లేని ఫ్యాక్షన్ ఈరోజు ఎందుకు వచ్చిందని అడుగుతా ఉన్నారు. 25 సంవత్సరాలు మన ప్రాంతంలో ఏ గ్రామంలో కూడా మనం లేదో చంపుతాము, మన మీదకి వస్తామంటే మనం ఎక్కడ ఊరుకోం. మనం ఏమైనా డెల్టా కాదు, ఇంకొక ప్రాంతం కాదు, మంచిగా ఉంటాం. మన జోన్ వస్తే ఏం చేయాలనేది ముందు చేసే పరిస్థితి. ఈరోజు నాకు తెలియదు, మా కార్యకర్తలు చనిపోయినారంటే నేను అడుగుతాను, మీ కార్యకర్తలు చనిపోవడానికి ప్రధాన కారకులు మీరే. మీరు వెనక నుండి వాళ్ళని రెచ్చగొట్టి మేము ఏదో చేస్తాం, మేము చూసుకుంటాం, మాకు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఉన్నాడు, మీరు చచ్చినా ఓకే, మీకు ఏదైనా ఓకే, కానీ వాళ్ళని తీసుకొచ్చి ఊరేగింపు చేసేసి సానుభూతితో 4 ఓట్లు సంపాదించడానికి ప్రయత్నం చేస్తామనే ఒక ఎదవ ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం నాయకులు చేస్తా ఉన్నారు. దయచేసి మనకి ఎక్కడా గొడవలొద్దు, మనం సమన్వయంతో ఉన్నాం. ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి గడపకు గడప తిరుగుతా ఉన్నాం, ప్రతి ఇంటికి కూడా వెళ్తా ఉన్నాం. ప్రతి ఇంటికి 2 నుంచి 3 నుంచి 4 నుంచి 5 లక్షల రూపాయలు సాయం చేసే పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా లెటర్ రాశారు, నేను ఇన్ని డబ్బులు పంపించినాను తల్లి, మీకు వచ్చినాయా లేదా అని అంటే వాళ్ళ రిప్రజెంటేషన్ గా ఆ గ్రామంలో ఉండే నాయకులను తీసుకొని నేను ప్రతి గ్రామాన్ని కూడా తిరిగే కార్యక్రమాన్ని పెట్టాను. ఇంత మంచి చేస్తా ఉన్నాం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, పల్నాడు ప్రాంతంలో కరువుతో అల్లాడుతా ఉన్నాం. 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాలు పడక కరువుతో ఇబ్బంది పడతా ఉన్నాం. ఎప్పుడైనా సరే మన ప్రాంతంలో ఒక పంట వేసుకుంటాం, ఉన్న బోరు పోతే మళ్ళీ బోర్ వేసుకోవాలని అంటే అప్పు అయ్యి అది తీర్చలేని పరిస్థితిలో కొన్ని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఒక్క బోరు ఒక్క రైతుకి వాళ్ళ పంటను ఆదుకోవడానికి ఒక్క బోరు వేయటానికి ప్రయత్నం చేశారా మీ చంద్రబాబు నాయుడు గాని, మీ తెలుగుదేశం నాయకులు గాని? నేను అడుగుతా ఉన్నాను. ఇదే లోకేష్ ఆయన మంత్రిగా చేశాడు, ఈ రాష్ట్రాన్ని మంత్రిగా ఎలగబెట్టాడు, ఎక్కడైనా సరే ఒక్కరు ఆదుకోవడానికి ప్రయత్నం చేశారని అడుగుతా ఉన్నాను. ఈ రోజు మన ప్రాంత పరిస్థితులు చెప్పి, అన్న మా ప్రాంతంలో నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, రైతులకు అవసరం, ఒక్కొక్క బోరు మోటార్ బిగించుకోవాలంటే 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయన్నా, మనం ప్రభుత్వం వైపు నుంచి సహాయం చేయాలి, రైతులను ఆదుకోవాలి, మన చేతనైనందుకు సహాయం చేయాలని అంటే ఈరోజు మన నియోజకవర్గంలో 1000 బోర్లు వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చినారని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రతి గ్రామంలో జలకళ ద్వారా బోర్లు వేసే కార్యక్రమం చేస్తా ఉన్నాను. దానికి ఎక్కడ లాస్ట్ డేట్ లేదు. నేను చెప్తా ఉన్నాను, అందరికీ కూడా మీరు ఎవరైతే జలకళ ద్వారా మీరు అప్లై చేసుకున్నారో అందరికీ కూడా నేను బోర్లు వేసే కార్యక్రమం చేస్తాను. ఎక్కడా కూడా మీరు అధైర్యపడద్దు, దీనికి లాస్ట్ డేట్ లేదు. నేను దగ్గరుండి అందరికీ కూడా మీ అందరికి ఆదుకునే కార్యక్రమం చేస్తాను. ఇవే కాదు, ప్రతి సంక్షేమ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతి సంక్షేమ కార్యక్రమం విషయంలో ప్రతి వానికి కూడా మనం అందే విషయం, సహాయం చేసే విషయంలో ముందుండాలని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి కుటుంబానికి ఈరోజు సంక్షేమ కార్యక్రమాల విషయంలో 4 నుంచి 5 లక్షల రూపాయలు సహాయం చేశాం. ప్రతి ఓటును కూడా పార్టీ వైపు మలుచుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు ఎక్కడా కూడా మనం సహాయం చేశాం, పేదవారికి సహాయం చేశాం, పేద కుటుంబాలను ఆదుకున్నాం, వాళ్ళకి వ్యక్తిగతంగా సహాయం చేశాం. కాబట్టి మీరు అందరూ కూడా అధైర్యపడొద్దు, మనం సహాయం చేసినాం కాబట్టి అది వాళ్ళందరినీ కూడా పార్టీ వైపు మలుచుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తా ఉన్నాను. ఇవి కాదు, ఎప్పుడు లేని వరికపుడిసల ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ
వరకపూడి సాలకి ఇప్పుడు ఫైల్ ఢిల్లీ దాకా పోయింది. ఖచ్చితంగా అవి అన్ని పర్మిషన్లతోటి అది కూడా మనం సాధించుకునే కార్యక్రమం చేద్దాం. అది కాకుండా 110 కోట్లతో పాటు 110 కోట్ల రూపాయలతో పాటు బుక్కవాగు స్కీమ్ కూడా, వాటర్ స్కీమ్ కూడా రావడం జరిగింది. ఇవి కూడా అన్ని అయిపోయినాయి. త్వరలోని ఇది కూడా ప్రారంభం చేసే పరిస్థితి వస్తా ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇదే కాదు, ఈ ప్లేనరీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను, ఎవరైతే మనం కలిసికట్టుగా గత 10-12 సంవత్సరాల నుంచి కూడా ఉన్నామో, నేను అందరినీ కోరుతా ఉన్నాను, ఎవరికి అన్యాయం జరగదు. ఖచ్చితంగా అందరికీ న్యాయం చేసే పరిస్థితి ఉన్నది. మనం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఇంకొక 20-25 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పేదవారి కోసం అండగా ఉంటారు. పేద ప్రజల కోసం ఇచ్చిన మాట ప్రకారం నిక్కచ్చిగా కూడా ముందుకు పోయే పరిస్థితి ఉంది. తెలుగుదేశానికి ఆ పరిస్థితి లేదని గుర్తు చేస్తా ఉన్నాను. మళ్ళీ మధ్య నేను చంద్రబాబు నాయుడు వయసు 75 సంవత్సరాలు, ఆ కార్యకర్తలకి వాటికి ముందు చూపు లేదు. ఆ తర్వాత ఏం చేయాలన్నా కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నారని నేను చెప్తే దానికి ఆయన ఏదో మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు తిరుపతి మెట్లు ఎక్కుతూ నువ్వు ఎక్కుతావని అడుగుతా ఉన్నాడు. తిరుపతిని 70 సంవత్సరాలు ముసలోడు ఆయన ఎక్కుతాడంటే నేను ఎక్కలేనానంట. తాగి ఇలాంటి గాలి మాటలు, గాలి కబుర్లు తాగి మాట్లాడుతూ ఉన్నారు. ఇక నుండి నేను చెప్తా ఉన్నాను, తిరుపతికి ఇలాంటి మాటలు కట్టిపెట్టవా నువ్వు. నీ దగ్గర నిజాయితీగా ఏదైనా సరే, నీకేదైనా ఖచ్చితంగా నీ దగ్గర ఆధారం ఉంటే ఖచ్చితంగా ఎస్ డిబేట్ చేద్దాం. నీ దగ్గర ఏదైనా ఉంటే మాట్లాడతాం, అంతేగాని నువ్వు గాలిపోగు చేసి మొత్తం మాటలు అబద్ధం చెప్పే కార్యక్రమాన్ని దయచేసి ఎరపతిని చెయ్యొద్దు. నువ్వు అనవసరంగా మీడియా ముందు నోరు జారి మమ్మల్ని కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కానీ నేను చెప్తా ఉన్నాను, నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా నేను చెప్తా ఈ వేదిక ద్వారా, నువ్వేమనుకుంటున్నామో నీ లోకేష్, నీ చంద్రబాబు నాయుడు అడ్డుపడి ఏదో రక్షిస్తారని నిన్ను ఎవడు కాపాడే పరిస్థితి ఉందో ఒళ్ళు దగ్గర పెట్టుకో, జాగ్రత్తగా ఉండే అనుకుంటున్నాను సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ప్రజల కోసం, ఈ రాష్ట్రంలో కార్యకర్తల కోసం మేము ముందుండి నడిపిస్తా ఉన్నాం. గడిచిన 30 సంవత్సరాల నుంచి ఎవరైతే మా వెంట నడిచారో వాళ్ళని అంటి పెట్టుకొని వాళ్ళతో కలిసి ఈరోజు రాజకీయం చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ప్రతిపక్షంలో ఉన్నా, ఎన్ని దొంగ కేసులు పెట్టినా కూడా ఎక్కడా కూడా మీలాగా నియోజకవర్గాలు వదిలి పారిపోలే. ఈయన గుంటూరు నుంచి వస్తాడు, ఆయన ఎర్రబద్దని గుంటూరు నుంచి వస్తాడు, రోజు కూడా షటిల్ సర్వీస్ చేస్తారు. వచ్చేసి మధ్యలో మాట్లాడుకొని నువ్వు అది మాట్లాడు, నువ్వు ఏడ తిరుగు, ఏదో మన మీడియా ఉంది, మన సోషల్ మీడియాలో మనం ఏదో బురద చేస్తే వాళ్ళు ఏదో కడుక్కునే కార్యక్రమం చేస్తారు. మనం అందరం ఆయనకి సీటు గ్యారంటీ లేదు, ఈయనకి సీటు గ్యారంటీ లేదు. మనం ఎంత ఎక్కువ కలిసి లోకేష్ చంద్రబాబు కాళ్ళు ఎత్తితే మనకి సీట్ ఇస్తారు, మనకు డబ్బులు ఇస్తారని ఇద్దరు కూడా చేస్తా ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజలు ఎవరైతే న్యాయం చేస్తారు, పేదవారికి ఎవరైనా అండగా ఉంటారు, పేదవారికి ఎవరు అందుబాటులో ఉంటారో వాళ్ళే నమ్ముతారు. ఎరపతినేని బ్రహ్మారెడ్డి అని గుర్తుపెట్టుకోండి. నువ్వేదో నలుగురు నేర్చుకుని రోజు మీడియా దగ్గరకు వచ్చి రాజస్థాన్ అది చేసావు, ఇది చేసావు, అది చేసావు అని నీ ఇష్టం వచ్చినట్టు ఉండలేని. దయచేసి మీరు మా మీద బురదలే కార్యక్రమం దయచేసి చేయొద్దు. నేను చెప్తా ఉన్నాను, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నీలాగా మనసు లేని వ్యక్తిని కాదు, నీలాగా బంధుత్వాన్ని గౌరవించలేని వ్యక్తిని కాదు, నీలాగా స్నేహితుని గౌరవించలేని వ్యక్తిని కాదు. నువ్వు కూడా ఒక రకంగా వర్గాలు వేరైనా, పార్టీలు వేరైనా, నువ్వు కూడా బంధువు అవుతావు. కాబట్టి నేను ఎవరో పక్కన మాట్లాడిన అనవసరంగా నోరు బాగా చేసుకొని నువ్వు అనవసరంగా వాళ్ళ కోసం పెయిడ్ ఆర్టిస్ట్ లాగా నువ్వు పని చెయ్యొద్దు. దయచేసి నువ్వు అట్లా పని చెయ్యొద్దా బ్రహ్మారెడ్డి. నువ్వు అదే విధంగా 13 సంవత్సరాలు కాన్షియన్స్ వదిలిపోయి మళ్ళీ వచ్చిన నువ్వు పాత పద్ధతులు మార్చుకోలేకపోతే ఖచ్చితంగా నువ్వు కూడా ఇబ్బంది పడతావు బ్రహ్మారెడ్డి అని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకోటి ఏమంటారు, నువ్వు చేసే అరాజకాలకు సిబిఐ ఎంక్వైరీ సిద్ధమని నేను అడుగుతా ఉన్నాను బ్రహ్మారెడ్డిని. నేను అడుగుతాను, ఒక ఆయన సిబిఐ ఎంక్వైరీ నడుస్తా ఉంది ఎరపతినేనికి. నువ్వు నీ సొంత గ్రామంలో జరిగే 13 హత్యల మీద సిబిఐకి సిద్ధమని అడుగుతా ఉన్నాను. మళ్ళీ రీ ఎంక్వైరీ చేసి సిబిఐకి సిద్ధమని అడుగుతా ఉన్నాను. ఎంతసేపు ఉన్నా నేను హైదరాబాద్ లో ఉన్నానని చెప్తా ఉన్నాడు.
నీ ప్రమేయం లేనప్పుడు నీ ముఖ్యమంత్రే కదా. ఈరోజు మీ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండి మీ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిన్ను ఎందుకు పెట్టారు ఏమనగా? ఈరోజు ఏదో వచ్చి ఏదో మాట్లాడతావు, అదంటావు ఇదంటావు, ఏదో దౌర్జన్యాలు అంటావు. ఎస్, ఈ రోజు మార్చర్ల నియోజకవర్గంలో గత చరిత్రను తిరగరాస్తూ 70% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక చేసి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా 70% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సర్పంచ్గా పెట్టాం, ఎంపీపీలుగా పెట్టాం, యార్డు చైర్మన్ గా ఇచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని పదవులు ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం. ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా సరే మీ నాయకుడు చేసేవా నువ్వు అడుగుతావు. ప్రజలు రెచ్చగొట్టాలి, ప్రజల మధ్య గొడవలు పెట్టాలి, వర్గాలు పోషించాలి. వాళ్ళకు సంబంధించి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రకంగా ఏడో ఫ్యాక్షన్ జరిగితే ఖచ్చితంగా ఒక పక్క వర్గం నా ఎమ్మటి తిరుగుతారు, లేకపోతే నా దగ్గరికి ఎవరు రావట్లేదు అనే ఒక నీచమైన ఆలోచనతో ఈ రోజు ఇక్కడ రాజకీయం చేస్తా ఉన్నాం తెలుగుదేశం నాయకులు. మేము సమన్వయంతో ఉంటాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం. నీలాంటి ఎరపతినేని నీలాంటి ఉడతూపులకి భయపడే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు పుస్తకం కాదు, నువ్వు పెద్ద గ్రంథమే రాసుకో, నీ జీవిత కాలం సరిపోదు మమ్మల్ని టచ్ చేయడానికి. గణపతి నేను కూడా అడుగుతా ఉన్నాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. నువ్వు తాగిన మత్తులో మాట్లాడి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తే మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను, గణపతినే నాలుక కోస్తా నా కొడక, నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎవరు మాట్లాడినట్టుగా ముఖ్యమంత్రి గారిని అనవసరమైన మాట్లాడితే నీ ఇంటికి వస్తాను లెక్క కొడికేయను. నువ్వు అనుకుంటున్నావేమో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఎక్కడ కూడా తిరగనియను, నీ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాకపోతే జాగ్రత్తగా ఉందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాలు పార్టీ కోసం మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. అందరికీ కూడా న్యాయం చేసే పరిస్థితి ఉంది. మన నాయకుడు యువకుడు రాబోయే 30 సంవత్సరాలు మన అందరికీ కూడా అండగా ఉంటాడు. అన్ని వర్గాలు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. మన కార్యకర్తలకు సంబంధించి చిన్న చిన్న సమస్యలు, ఎందుకంటే కరోనా లాంటి ఇలాంటి విపత్తు వచ్చిన తర్వాత ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విషయంలో 800 కోట్ల పైసలకు ఈ రాష్ట్రంలో పేదవారికి, ముఖ్యంగా మన నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలు సాయం చేసిన విషయంలో, ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో, కొంతమంది మన కార్యకర్తలకి బిల్స్ విషయంలో, పనులు చేసే విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా అవి అన్ని కూడా సరి చేసుకునే పరిస్థితి ఉంది. ఏదైనా సరే కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, అవన్నీ కూడా సెట్ చేసుకొని రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకి, నాయకుడికి న్యాయం చేసే విధంగా కూడా అన్ని విధాలా మీకు తోడుగా ఉంటాను. ఎప్పుడు అధికారం ఉండా లేకపోయినా గతంలో ఎలా ఉండాలో అదే విధంగా కూడా ప్రతి విషయంలో మీకు అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ ప్లేనరీ సమావేశానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క చెల్లి, ప్రతి ఒక్క తమ్ముడు, ప్రతి ఒక్క అన్నకి అందరికీ కూడా నేను పేరు పేరుగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యేగా కలిసి ఇలాగనే ఉంటా, ఇంకొకసారి అయినా ఇలాగే ఉంటా, ఎప్పుడు అందుబాటులో ఉంటా. ఎప్పుడు కూడా మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీకు ఎప్పుడు కూడా వెనక ముందు మీ అందరికి అండగా ఉండి సహాయం చేస్తాను. అందరికీ పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి న్యాయం జరుగుద్ది. దయచేసి కొన్ని విషయాల్లో చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా నా దాకా రాకుండా జరిగితే దయచేసి క్షమించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మనందరినీ కూడా ఒకే కుటుంబం, మనందరం ఒకరికి ఏదైనా ఇబ్బంది జరిగితే మన అందరికీ కూడా బాధ జరిగినట్టుగా, మన అందరికీ కూడా మనం కలిసికట్టుగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఒకసారి మీ అందరికి హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్.